ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వైకున్నటి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండే చక్కటి ధన్యత అవకాశం మనకి ఇచ్చినందును బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనములు తెలియజేస్తాను. మీరు అంత బాగున్నారు కదండి, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఏదైనా కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పల్లెవక్షలు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదం పొందండి. బైబిల్స్ ఉన్నాయా? తెరచి దగ్గరలో ఉంటే, లేకపోతే కనుక చదవబడిన మాట జాగ్రత్త వీని గ్రహించి వాక్యధ్యానంలో పాలిభక్షలు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 30వ వచనం చదువుతా ఉన్నాను. వాడు ఒప్పుకొనక అత్యున్నది చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును కాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతునికి స్తోత్రాలు. మహాగణుడవు, సకల ఆశీర్వాదములకు కారణభుద్రపు స్తోత్రాలు. నీ కృప, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి అత్యున్నతమైనటువంటి నీ సింహాసనం మీద మిమ్మల్ని చూస్తూ దీవిస్తున్నందుకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డల కొరకు ఆధ్యాత్మికంగా నడిపిస్తూ బలపరుస్తున్న దేవానికి వందనాలు. ఈ దినం కూడా నడిపించి బలపరచమని, వర్ధిల్లింపచేయమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి వంతకు నామంలో అడిగి పెడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి మాట ఉపమానం మనందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తు ప్రభు వారు చక్కటి ఉపమానం జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వ్యక్తి అప్పున్నాడు. ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చెల్లించలేను, నా పరిస్థితి ఏం బాగోలేదు అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ యజమాని ఆ వ్యక్తిని క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ భాగం మనకి ఏం నేర్పిస్తుందంటే, మనము ఏ తెగకు చెందిన వారం. ప్రేమ యొక్క మొదటి ప్రత్యక్షత సహనం అని చెప్పి పౌలు తెలియజెప్పాడు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందని చెప్పాడు. అతడు విని వెంటనే మరొక మాట చెప్తూ ప్రేమ దయ చూపించును అని చెప్పాడు. పిల్లరా, దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి పట్టికలో దీర్ఘశాంతము తర్వాత దయని గురించి రాశాడు. అలాగే ఆత్మఫలము యొక్క పట్టికలో కూడా దీర్ఘశాంతం తర్వాత దయాళుత్వం పేర్కొనబడింది. దయాళుత్వం అనేటువంటి భాషను మోగవాడు మాట్లాడగలడు, చెవిటివాడు వినగలడు, అర్థం చేసుకోగలడు కూడా. హల్లెలూయా. ఇక్కడ దయ అనేది చూడండి, దయ ఎంత ముఖ్యమైన సుగుణం అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మీరు మారు మనస్సునకు తగిన ఫలము ఫలించండి, దయతో కూడిన క్రియలు సమానంగా పరిగణించాడు. అతడు జనులతో చెప్పిన మాట ఏంటంటే, ఏమీ లేని వారికి ఇవ్వండి అయ్యా అని చెప్పాడు. అంతేకాకుండా అతను సుంకర్లు చెప్పిన మాట ఏంటంటే, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ మీరు తీసుకోవద్దని చెప్పాడు. సైనికులకి ఏం చెప్పాడంటే, ఎవని మీద మీరు అపనింద వెయ్యొద్దు అన్నాడు. మానవుడు తన పరలోకపు తండ్రి చేసే గొప్ప కార్యం ఏదనంటే, ఆయన చిత్తము ఎడల, ఆయన బిడల ఎడల దేవుని యొక్క దయ కలిగి ఉండడమే చేసిన పని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ తండ్రి కనికరమ గలవాడి ఉన్నట్లు మీరు కనికరమ గలవారి ఉండని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు బోధించాడు స్వయంగా. దయలేని వారి ఎడల మనము దయ చూపించాలని, అది వారికి ఎంతైనా అవసరం. దీర్ఘశాంతం అనేది సవాలు చేయబడుతున్నది ఈ విషయంలోనే. ఇక్కడ ఈ వ్యక్తి యజమాని దగ్గర క్షమించబడ్డాడు, కానీ తన తోటి వారిని క్షమించలేకపోయాడు. యజమాని దగ్గర దయను పొందుకున్నాడు, కానీ తన తోటి వారిని పట్ల ఏం చూపించలేకపోయాడంట? దయ చూపించలేకపోయాడు. ఈ దయలేని రుణస్థుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు వివరించిన దృష్టాంతం మనకు సిగ్గును కలిగజేస్తుంది. అంతేకాకుండా మనల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. చూడండి, అచ్యున్నవాడు రాజు నేసిన బతులు, అయ్యా నా ఎడలు ఓర్చుకొని చెప్పినప్పుడు రాజు అతని ఎడలు దయ చూపి ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు. కోట్లాది రూపాయల రుణాన్ని క్షమించేశాడు. కానీ తనకు కేవలం కొన్ని వేల రూపాయలు ఆ మాత్రం అచ్యున్న తోడు దాచిన పట్టుకుని అయ్యా నా ఎడలు ఓర్చుకొని వేడుకున్నప్పటికి కూడా ఏం చేశాడంటే వినకుండా గొంతు పట్టుకుని తీసుకెళ్ళి చెరసాలలో వేశాడు. చూడండి, దేవుడు మనల్ని కరుణించిన ప్రకారము మనము ఇతను కరుణించాలి కదా. అక్కడ ఆ వ్యక్తి తన యజమానులకు క్షమించబడినప్పుడు తన తోటి వాడికి క్షమించాలి. ఆ యజమాని పూర్తి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి అప్పును విడిచిపెట్టేస్తే కేవలం కొన్ని వేల రూపాయలు మాత్రమే. జాగ్రత్త గమనించదగల సమయంలో ప్రియులరా, ఆ నీతి వాక్యము ఈ కథ ముగిస్తూ ఉంది. అంటే నిర్దయులైనటువంటి తన సహోదరుల మీద దయ చూపినట్టు యోసేపు మంచి మాదిరి ఉన్నాడు మనకి. ఉదయకాల సమయంలో గమనించాలి. దయగలిగిన మాట్లాడుట నేర్వదగిన కళ.
ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా ఏది వేరే ఒక మనసు నొప్పించువాడే. దయగల మాటలు ఔషధం లాంటివని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అంతేకాకుండా నువ్వు మాట్లాడిన దయగల ప్రతి మాటకు ఇతరులు నీకు 10 రూపాయలు ఇచ్చి చెప్పితే ఏమండి ఇచ్చి మనసు నొప్పించే ప్రతి మాటకు 5 రూపాయలు చెప్పి వసూలు చేస్తే నువ్వు ధనికుడు అవుతావా, పేదవాడు అవుతావా గమనించాలి. నువ్వు దయగల మాటలు మాట్లాడగలిగితే దయగల ప్రతిధ్వని వింటావు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, దయాళుత్వం అనేది దయాళుత్వం అంటుంది, కానీ మీ యొక్క దయ సరైన విధముగా ప్రతిస్పందన లేకపోతే సహనం కలిగి ఉండాలి. చూడండి, నీ ఎడలు ఎవడైనా దయ కలిగి లేకపోతే సహనం కలిగి ఉండు. నిర్దయను గూర్చిన జ్ఞానము లేకుండా ప్రార్థన చేయాలి. ఇతరుల కష్టం లేదు దయ, నీ సొంత కష్టం లేదు ధైర్యము, ఈ రెండు కూడా రాళ్ల వల్ల నిల్చొని చెప్పి ఒక వ్యక్తి చెప్పారు. దయ మంచు వంటిది. ఏమండి, దాని చేత కప్పబడిన ప్రతిదీ కూడా సుందరంగానే కనపడుతుంది. గమనించి ఉదయకాల కనుక పిల్లరా, మరి ఈరోజు ఉదయకాల సమయంలో మనము దయగల వారిగా ఉన్నామా? ఒక ప్రశ్న ఈరోజు మనకి. ఆ వ్యక్తి ఒక దగ్గర దయ పొందుకున్నాడు, కానీ తన తోటి వాడిని క్షమించలేక. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పట్ల దయ చూపించాడు, కరుణ చూపించాడు, పాపుల నుండి మనం రక్షించాడు. ఆ పొందుకున్న దయను మనం ఇతరులకు చూపించగలుగుతున్నామా? ఇతరుల పట్ల కనికరం కలిగి నడవగలుగుతున్నామా? ఒకవేళ లేకపోతే ఈ నూతన మాసంలో గడిచిన 2 దినాలు 3వ దినం దేవుడు ఎంతగా నడిపిస్తున్న విధానం బట్టి ఆ దయ కలిగిన చెందిన వారుగా ముందుకు కొనసాగదాం. దేవుడి మాటలు మనకు దీవించను గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు, మహాగణుడవు, సర్వోన్నతుడవు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో శ్రేష్టమైన నీ మాట విన్నాం. నిజమే నాయన, మేము నీ యందు దయ పొందుకున్నప్పటికీ, కనికరం పొందుకున్నప్పటికీ ఇతరుల పట్ల ఆ దయను ప్రేమను చూపించలేకపోతున్నాం. మేము ఉదయకాల సమయంలో మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు. వెతబడి నీ మాట వింటున్న మా అందరి జీవితంలో నూరంతరం ఫలింపజేసి అట్టి స్థితిలో ఆ క్రియలు చేయడానికి కృప చూపించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. పాలి బాక్స్లో అవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైండు నడిపించును గాక. ఆమేన్.